హాయ్ ఫ్రెండ్స్, కావ్య అప్పు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి యామిని మొత్తానికి ఇంత తెగించిందా అని అంటూ ఉంటుంది. కావ్య, అక్క నువ్వేమో అసలు బావ గురించి ఎవరికీ తెలియకూడదని రహస్యంగా ఉండాలని చెబుతున్నావు. ఎందుకు రహస్యం? ఇప్పుడే వెళ్ళి ఆ యామిని చేసిన కుట్రని బావతో చెప్పి బావని ఇంటికి తీసుకొద్దాం. తర్వాత అందరి మధ్య ఉంటే బావకి గతం అదే గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పు అయితే లేదప్పు, అదప్పుడు మాకు యాక్సిడెంట్ చేయడానికి అదే కారణమై ఉంటుంది. నువ్వు అటువైపు నుంచి కూడా దర్యాప్తు చెయ్యి. అప్పుడు సాక్ష్యాలతో సహా దాని బండారం మొత్తం కూడా ఆయన ముందు బయట పెడదాం అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక అప్పు అయితే అవునక్క, అసలు నాకు ఇప్పుడు అనుమానం ఉంది. బావకి ముందే తను తెలిసే ఉంటుంది. ఏదో బావ గతంలో ఏదో వాళ్ళిద్దరికీ స్టోరీ ఉంది. అందుకనే బావని తను సొంతం చేసుకోవాలని చూస్తుంది. అసలు అది చేసిన కుట్రలు ఏంటో కుతంత్రాలు మొత్తం కూడా బయటికి వచ్చేలా చేస్తాను అని అంటూ అప్పు ఉంటుంది. అయితే మళ్ళీ రాజు కేసుని ఇన్వెస్టింగ్ చేయడం మొదలు పెడుతుంది. తర్వాత ఇక కావ్య అయితే రాజును కలవడానికి బయటికైతే వెళ్తుంది. అప్పుడే రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు, మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలని ఉంది, మీతోనే ఉండాలని ఉంది. మీకు నాకు ఎంతో పరిచయం ఉన్నట్టుగా ఉంది. మీకు నాకు ఏదైనా సంబంధం ఉందా? ఈరోజు ఏమైందో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు రాజ్ అయితే కావ్య, ఈరోజు వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తనని హాస్పిటల్లో జాయిన్ చేశాము, అయినా మీ ఇద్దరు పెళ్లి చూడాలనిపిస్తుంది అని చెప్పారు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి నా చేత మాట ఇప్పించుకున్నారు. ఆయన స్థితిని చూసి నేను కూడా ఆయనకి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను అని రాజ్ అంటాడు. ఆ మాట విని కావ్య షాక్ అయిపోతుంది. ఏంటి, మాట ఇచ్చేశారా అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక కావ్య అలా ఆశ్చర్యపోవడం చూసి రాజ్ అయితే మీరెందుకు అంత షాక్ అయిపోతున్నారు అని అంటాడు. రాజ్, మీరు మనస్ఫూర్తిగానే యామినిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారా అని అడుగుతుంది కావ్య. అప్పుడే రాజు అయితే లేదండి, నాకైతే యామినిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అసలు నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు. ఇంకా మీరు వస్తుంటే నాకు ఏదో పరిచయం ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తున్నారు తప్ప యామినిని చూసినప్పుడల్లా నాకు అసలు మాట్లాడాలనిపించదు అని అంటూ ఉంటాడు రాజ్. అయితే కానీ మేము గతంలో ఎంతో ఇదిగా ప్రేమించుకున్నామని, ఒకరంటే ఒకరికి ప్రాణమని, మాకు నిశ్చితార్థం కూడా అయ్యిందని యామిని చెప్పింది. కానీ గతంలో మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయని నాకు ఇంత కూడా గుర్తులేదు అని రాజ్ అంటాడు. అప్పుడే ఇక కావ్య అయితే చూడండి, నేను ఒక పని చెప్తాను, చేస్తారా అని అంటుంది. కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేయమని చెప్పండి, పెళ్లి చేసుకోనని చెప్పకండి, పెళ్లి చేసుకుంటానని చెప్పండి, కొన్ని రోజులు వాయిదా వేయండి అని అంటుంది కావ్య. అప్పుడే రాజ్ అయితే ఇది కరెక్ట్, పెళ్లి వాయిదా వేస్తూ ఉంటే నాకు ఈ గతంలో ఏం జరిగిందో కూడా కొంచెం కొంచెం గుర్తుకు వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రాజ్. మీరు నేను చెప్పినట్లే చేయండి అని కావ్య అంటుంది. ఇక రాజ్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన రాజ్ ఇక యామినితో అంటూ ఉంటాడు. ఇక యామినితో రాజ్ అయితే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నాకు కొంచెం టైం కావాలి అని అంటాడు. అప్పుడే ఇక యామిని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి బావా అని అంటూ ఉంటుంది. సరే కొన్ని రోజులు ఆగుదాం, కానీ నిన్ను తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను అని రాజ్ అంటాడు. అప్పుడే ఆ మాట విని, సరే కొన్ని రోజులు అన్నాడు కదా, నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా, కొన్ని రోజులే కదా ఆగుదాం అని అనుకుంటూ ఉంటుంది యామిని వాళ్ళ అమ్మ అయితే, ఒసే పిచ్చిదానా, కొన్ని రోజులు ఆగితే తనకి గతం గుర్తుకొస్తుంది, పెళ్లి చేసుకుంటాడని చెప్పిన వెంటనే నువ్వేమో తల ఊపేశావు, రాజ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడేమో అని అంటూ ఉంటుంది యామిని వాళ్ళ అమ్మ అయితే. అప్పుడే ఇక యామిని వెళ్ళి మరో 2 నెలల పాటు నేను దీని గురించి మాట్లాడను, 2 నెలల తర్వాత ఖచ్చితంగా రాజ్తో దీని గురించి మాట్లాడతాను, రాజ్ని పెళ్లికి ఒప్పించుకుంటాను అని అంటుంది యామిని. ఇక 2 నెలలు పూర్తవ్వగానే రాజ్ దగ్గరికి వెళ్తుంది యామిని. చూడు బావా, ఇక 2 నెలలు దాటిపోయింది, ఈ నెలలో మనము పెళ్లి చేసుకోవాలి, లేదంటే 6 నెలల వరకు ముహూర్తాలు లేవట, కాబట్టి ఈ నెలలోనే మనం ముహూర్తం పెళ్లి పెట్టుకుందాము అని అంటూ ఉంటుంది. నాకు తెలిసి ముహూర్తాలు ఉంటాయి, సరే రేపు గుడికి వెళ్ళి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం అని అంటాడు రాజ్. అమ్మా ఏదో అనుకుంటుందిలే, నేను జాగ్రత్త పడతాను కదా, అంత ఈజీగా రాజ్ గతాన్ని గుర్తు చేసుకోలేడు, ఆ కావ్యని దగ్గర కాలేము, ఇవ్వను కూడా అని అనుకుంటూ ఉంటుంది యామిని. అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక ఉదయం ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత గుడిలో పంతులు గారిని అడుగుతూ ఉంటుంది యామిని. అయితే మాకు పెళ్లి ముహూర్తం పెట్టాలి అని చెప్పగానే, అదేంటమ్మా ఈ నెలలో అసలు పెళ్లి ముహూర్తాలే లేవు కదా, మీరు మళ్ళా నెలలో పెట్టుకోండి, అప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి,
ఇద్దరి జాతకాలు కలిసాయా అని అడుగుతూ ఉంటాడు పంతులు గారు. ఆ జాతకాలు కలిసాయి పంతులు గారు, మేమిద్దరం కూడా నిశ్చితార్థం కూడా చేసుకున్నాము అని అంటుంది యామిని. అవునా, ఒకసారి మీ జాతకాలు తీసుకురండి అమ్మా, చూస్తాను, చూసి జాతకాలు చూసి పెళ్లి ముహూర్తం పెట్టించాలి అని అంటూ ఉంటే, ఆహా పర్వాలేదండి, ఈ నెల ముహూర్తాలు లేవన్నారు కదా, జాతకాలు తీసుకొస్తానులేండి అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడు ఇదంతా కూడా చాటుగా వింటున్న కావ్య, లేని జాతకాలను ఎక్కడ నుంచి తీసుకొస్తావే నువ్వు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక కావ్య అయితే రాజ్ని పిలుస్తూ ఉంటుంది. స్తంభం వెనకాలే గుడి దగ్గరే ఉండి అప్పుడే రాజు అయితే కావ్యని చూస్తాడు. కావ్యని చూసి మళ్ళీ కావ్య దగ్గరకు వెళ్తే యామిని ఏమంటుందా అని భయపడుతూ ఉంటాడు. నేను ఫోన్ చేస్తాను మీకు అని కావ్యకు అయితే సైగ చేస్తాడు. సరే అని రాజ్ అంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా మాటలు కలుస్తూ ఉంటాయి. తర్వాత సాయంత్రం అయ్యాక రాజ్ అయితే కావ్యకి కాల్ చేస్తాడు. మీరు చెప్పినట్టే పెళ్లి వాయిదా పడింది, ఈలోపే నా గతం నాకు గుర్తుకొస్తే బాగుంటుంది అని అంటూ ఉంటాడు రాజ్. మీకు మీ గతం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఒకవేళ మీ గతంలో యామిని లేకుండా మరొక అమ్మాయి ఉంటే ఏం చేస్తారు అని అడుగుతుంది కావ్య. అప్పుడు రాజ్, ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తాను, యామిని చెప్పినవన్నీ అబద్ధాలని తెలిస్తే అసలు యామినిని వదిలిపెట్టను అని రాజ్ అంటాడు. అప్పుడే ఇక కావ్య రాజ్ని అడుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ఈ ప్లేస్లోనే కలుద్దాం, మళ్ళీ రేపు వస్తాను అని కావ్య వెళ్ళిపోతుంది. మనసు అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా కళావతి, అప్పుడే వెళ్ళిపోతున్నావు, నేను ఒంటరివాడిగా మిగిలిపోతాను అని అనుకుంటూ మనసులో రాజ్ అయితే అనుకుంటాడు. అప్పుడే కావ్య వెనక్కి తిరుగుతుంది. కావ్య వెనక్కి తిరిగి రాజ్ దగ్గరికి వచ్చి, ఇంకొంచెం సేపు మాట్లాడుకొని అప్పుడు వెళ్దాం, ఎందుకో నాకు ఇప్పుడు వెళ్ళబుద్ధి కావడం లేదు అని అంటుంది కావ్య. అప్పుడే రాజ్ అయితే, నా మనసులో నేను అనుకున్నది అసలు కళావతికి ఎలా అర్థమైంది, తను వెంటనే తిరిగేసి వచ్చి నా పక్కనే కూర్చుంది, అసలు ఏంటి మా మధ్య, ఏం జరుగుతుంది అని రాజ్ అనుకుంటాడు. ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అలా ప్రతిరోజు కూడా రాజ్ కావ్య ఇద్దరు పార్కులు అయితే కలుసుకుంటూ ఉంటారు. ఇక రాజ్ అయితే గులాబీ పువ్వులు తీసుకొస్తాడు. గులాబీ పువ్వులు తీసుకువచ్చి కావ్య చేతికి ఇస్తాడు. తీసుకోండి ఈ గులాబీ పువ్వులు, మీకులాగే చాలా అందంగా ఉన్నాయి, అందుకనే తీసుకొచ్చాను అని అంటాడు కావ్యతో. అలా ఇద్దరు కూడా చాలా కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంతలో ఇక యామిని అయితే రాజ్ ఇంట్లో లేడని తెలుసుకొని రాజ్ ఎక్కడికి వెళ్ళాడా అని వెతుక్కుంటూ వెళ్తుంది. పార్క్కి వస్తుంది. అలా పార్క్కి వచ్చిన తర్వాత రాజ్ కావ్యని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉంటాడు. ఇది చూసి యామిని షాక్ అవుతుంది. వీళ్ళని ఎంత దూరం చేయాలని చూసినా వీళ్ళైతే దూరం అవ్వట్లేదు, దగ్గరగానే అవుతూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు దూరం అవుతారో తెలియదు. ఎలా అయినా సరే ఈ కావ్యని చిన్న యాక్సిడెంట్ చేసి వదిలేశాను, కానీ చిన్న యాక్సిడెంట్ సరిపోదు, ఈసారి పూర్తిగా ఈ కావ్య ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. అప్పుడే నన్ను రాజ్ని ఎవరు విడదీయలేరు. లేకపోతే ఏ రోజుకైనా రాజ్కి గతం గుర్తొచ్చి ఈ కావ్యతో వెళ్ళిపోతాడు. ఎంతైనా సరే నేను జాగ్రత్తగా ఉండాలి, అమ్మ చెప్పినట్లుగానే నేను జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే ఎప్పటికైనా నాకు చాలా పెద్ద ముప్పే అవుతుంది. ఈ కావ్య అంతు చూడాలి. ముందు నేను రాజ్ని పెళ్లి చేసుకొని తర్వాత చూసుకుందాం దాని సంగతి ఏంటో అని అనుకుంటూ ఉంటుంది యామిని. ఇక ఇంటికి వెళ్తుంది. రాజ్, మనము ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే, ఇలా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోకుండా ఉండకూడదని అమ్మ నాన్న చెప్తున్నారు. చూస్తున్నావు కదా, నాన్నకి ఆరోగ్యం కూడా బాగలేదు. నాన్న నన్ను పిలిచి ఏమవుతుందో తెలియడం లేదమ్మా, నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కావడం లేదు, నా చివరి కోరిక అనుకోండి, తొందరగా నా కోరికని తీర్చండి అని అంటూ ఉన్నాడు. చాలా తొందర పెడుతున్నారు. నాన్నగారి చివరి కోరిక, నాన్నకి నేను తప్పక ఇంకెవరున్నారు, చిన్నప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా పెంచాడు, నీ మీదే అన్ని ఆశలు పెట్టుకొని మనిద్దరం సంతోషంగా ఉంటే చూడాలనుకున్నారు. అలాంటి నాన్న నిన్ను అడక్క ఒక్క కోరిక అడిగాడు. అయినా మనము నీకు యాక్సిడెంట్ అవ్వక ముందర బాగా ప్రేమించుకున్నాం, నిశ్చితార్థం కూడా జరిగింది కదా, ఎందుకు నువ్వు ఇంకా టైం కావాలి, జాతకాలు అవి ఇవి అని ఆలోచిస్తున్నావు, ఇవేమీ వద్దు బావా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం, నాన్నగారిని సంతోషిద్దాం, ఆయన చివరి రోజులు మనతో సంతోషంగా ఉండేలా చూసుకుందాము అని యామిని రాజ్తో అంటుంది. ఇక రాజ్ సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక యామిని వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. డాడీ, ఏం చేస్తారో నాకు తెలీదు, ఎలా చేస్తారో నాకు తెలీదు, రాజ్ పెళ్లికి ఒప్పుకోవాలి, మీరు యాక్టింగ్ చేస్తారా, నిజంగా చచ్చిపోతారా, నాకు అస్సలు అవసరం లేదు, రాజ్ అయితే నాకు పెళ్లి చేసుకోవాలి, నాకు వారంలోనే పెళ్లి జరిగిపోవాలి అని అంటాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు చేసేది తప్పు, నిజమైన భార్యాభర్తలని విడదీస్తున్నావు,
అతను చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాడు కదా. నువ్వు ఎన్ని డ్రామాలు క్రియేట్ చేసినా తనకంటూ ఒక మనసు ఉంది కదా, ఆ మనసు చెప్పినట్టే వింటాడు అని అంటాడు. ఇవన్నీ నాకు తెలియదు డాడీ. నేను ప్రాణాలతో బ్రతికి ఉండాలి అంటే రాజ్ని పెళ్లి చేసుకోవాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక యామిని వాళ్ళ అమ్మ అంటుంది, ఏమండి, మనకుండేది ఒక్కగానొక్క అమ్మాయి, అసలు తిరిగి వస్తుందో రాదో అనుకున్నాము. ఎలాగోలా తిరిగి వచ్చింది. ఇప్పుడు అది కనుక మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే తట్టుకునే శక్తి నాకు లేదు. ప్లీజ్ అండి, దానికోసం కాకపోయినా నా కోసం అయినా ఎలాగోలా రాజ్ యామినితో పెళ్లికి ఒప్పుకునేలా చెయ్యండి అని అంటుంది. ఇక వాళ్ళ నాన్న అంటాడు, సరే ఏం చేద్దాం, కానీ మనం చేసేది తప్పని తెలిసినా కూడా మన కూతురు సంతోషం కోసం వేరే ఆడబిడ్డ కన్నీళ్ళని చూస్తున్నాము. అది మనకి మంచిదంటావా, మన బిడ్డకి మంచిదంటావా అని అంటాడు. ఏమో అండి, నాకు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు, నా కూతురి సంతోషమే కనిపిస్తుంది అని అంటుంది. ఇక సరే అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఇక వెంటనే రాజ్ని పిలుస్తాడు. యామిని వాళ్ళ నాన్న అంటాడు, బాబు, నేను చెప్పింది ఏం చేశావు? నా ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నా చివరి కోరిక బాబు, ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తారు? ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకొని నాకు ఒక మనవడినో మనవరాలనో ఇస్తే వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా ఉంటాను. ప్లీజ్ బాబు, ఎలా అయినా సరే తొందరగా పెళ్లి చేసుకోండి. ఇది నా చివరి కోరిక అనుకో. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను, నేను నిన్ను ఏమీ అడగలేదు, ఇదొక్కటే అడుగుతున్నాను, నువ్వు పెళ్లి చేసుకో. యామిని నువ్వు సంతోషంగా నా కళ్ళు ముందు తిరుగుతుంటే అంతకంటే నాకు ఇంకేమీ వద్దు. ప్లీజ్ బాబు, 2-3 రోజుల్లోనే పంతులు గారిని పిలుస్తాను, మీరు పెళ్లి చేసేసుకోండి, నేను సంతోషంగా ఉంటాను అని అంటాడు. ఇక యామిని వాళ్ళమ్మ కూడా, అవును రాజ్, మీ మామయ్యకి అస్సలు హెల్త్ బాగుండడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఏ రోజు ఏమవుతుందో కూడా అర్థం అవ్వడం లేదు. నువ్వు యామిని సంతోషంగా ఉంటే అలా ఆయన సంతోషంగా ఇంకొన్ని రోజులు బ్రతుకుతాడేమో. ప్లీజ్ రాజ్, తొందరగా పెళ్లి చేసుకోండి. మీకు ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయింది కదా, అయినా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? చిన్నప్పటి నుంచి యామినికి నువ్వంటే ఇష్టం, నీకు యామిని అంటే ఇష్టం, ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నారు? చేసేసుకోండి అని అంటుంది. ఇక రాజ్ ఇదంతా చూసి, సరే అత్తయ్య, మీ ఇష్టం, ఇక యామినికి నాకు పెళ్లి చేయడానికి ఏర్పాటు చేయండి అని అంటాడు. రాజ్కి ఏమీ అర్థం కాదు, ఆలోచనలో పడిపోతాడు. నిజంగా నేను యామినిని ప్రేమించానా? నాకు ఎంత ఆలోచించినా ఏమీ గుర్తు రావడం లేదు. ఎందుకో నా మనసు యామినిని నా భార్యగా తీసుకోవడం లేదు. ఇంతకంటే కళావతియే నాకు దగ్గరగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా? అయినా ఒకసారి కళావతితో మాట్లాడతాను అని కావ్యకి కాల్ చేస్తాడు. ఇక రాజ్ కాల్ చేయగానే కావ్య చాలా సంతోషిస్తుంది. చెప్పండి అని అంటుంది. నేను యామినితో పెళ్లికి ఒప్పుకున్నాను, 2 రోజుల్లోనే మా పెళ్లి ఉండబోతుంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెబుతాడు. అదేంటది, ఇంత సడన్గా పెళ్లి ఎలా కుదుర్చుకున్నారు అని అంటాడు. తను నా మరదలే కదా, ఆల్రెడీ మాకు నిశ్చితార్థం కూడా అయ్యింది కదా, ఇక ఎన్ని రోజులని చెప్పి మేము పెళ్లి చేసుకోకుండా ఉంటాము, అందుకే ఒప్పేసుకున్నాను, ఈ వారంలోనే పెళ్ళి అయిపోతుంది, నువ్వు తప్పకుండా రా అని రాజ్ అంటాడు. ఇక మాటలకి కావ్యకు ఏం చెయ్యాలో అర్థం కాదు, అక్కడే కుప్పకూలిపోతుంది. హలో హలో అని ఇటువైపు నుంచి రాజ్ అంటూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత తిరిగి రాజ్కి కాల్ చేస్తుంది. సరే, ఖచ్చితంగా నేను నీ పెళ్ళికి వస్తాను, ఎక్కడ జరుగుతుంది పెళ్ళి అని అడుగుతాడు. ఇక్కడే ఇంట్లోనే చేసుకుందామని అనుకుంటున్నాము, అతి కొద్ది మంది బంధువులతో సింపుల్గా చేసేసుకుంటున్నాము, నువ్వైతే తప్పకుండా రా కళావతి, నా మనసుకి బాగుంటుంది అని రాజ్ అంటాడు. తప్పకుండా వస్తానండి అని కావ్య బరువైన గుండెతో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక కావ్య కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి కృష్ణయ్య, ఇంతలా నన్ను బాధ పెడుతున్నావు? అన్ని సమస్యలు తీరిపోయి నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు, ఇక మేము సంతోషంగా ఉంటాము అన్న సందర్భంలో మా ఆయన చనిపోయాడని చెప్పావు. అందరూ చనిపోయారని నమ్మినా నేను మాత్రం నమ్మలేదు, బ్రతికే ఉన్నాడని చెప్పాను. దానికి తగ్గట్టుగానే మా ఆయన బ్రతికే ఉన్నాడు. కానీ ఈ యామిని ఎక్కడి నుంచి వచ్చింది? మా ఆయనని ఎందుకు తీసుకొని వెళ్ళింది? ఇప్పుడు యామిని మా ఆయనని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? ఎలా అయినా సరే మా ఆయన యామినికి దక్కకుండా చూడాలి. మా ఆయన నాకే సొంతం, నేను మా ఆయన లేకుండా ఉండలేను. ఎలా అయినా నేను
ఈ యామిని కుట్రను బయట పెట్టేలా చేసేలా చేయి స్వామి అని దేవుడికి ప్రార్థించుకుంటుంది కావ్య. ఇక వెంటనే అప్పు వస్తుంది. అక్క, ఈ యామిని ఎవరో కాదు, బావ కాలేజ్ డేస్లో తన బావని ఎంతగానో లవ్ చేసింది, కానీ బావ మాత్రం తనని లవ్ చేయలేదు. ఇక ఆ బాధతో పిచ్చిదైపోయింది. ఇన్ని రోజులు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంది, బ్రతికి వస్తుందని కూడా అనుకోలేదు, కానీ బ్రతికి బయటకొచ్చింది. ఇక రాజ్ని మర్చిపోతద్దనుకున్నారంట అందా, కానీ బావే కావాలని పట్టుపట్టి కూర్చుందట. బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పి బావ మీద ఉన్న అమితమైన ప్రేమతో ఇదంతా చేసింది. ఇన్వెస్టిగేషన్లో ఇవంతా తెలిసింది. నువ్వు ఎలా అయినా సరే ఇవన్నీ బావకి చెప్పి బావని తీసుకొని వచ్చేయి, మన ఇంటికి తీసుకొని వచ్చేయి. పోలీస్ గెటప్లో వెళ్దాము, నేను ఎలాగో పోలీస్నే కదా, తీసుకొని వెళ్ళి ఆ యామినిని బొక్కలో వేస్తే జరిగిందంతా చెప్పుద్ది. ఇక బావకి వెంటనే గతం గుర్తుకొచ్చేస్తుంది. నువ్వు బావ సంతోషంగా ఉండొచ్చు, ఇక బాధలేమీ లేకుండా మీ ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని అప్పు అంటుంది. అవునా అప్పు, నీకొకటి తెలుసా, మీ బావ ఫోన్ చేశారు, రేపే బావ పెళ్ళంట. ఆ యామినితో ఎలా అయినా సరే ఈ విషయాలన్నీ మనం బావకి చెప్పి నిరూపించి ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలి. ఎలా చేయాలి అని ఆలోచిస్తుంది. డైరెక్ట్గానే వెళ్దామక్క, పెళ్ళి ఎక్కడ జరుగుతుందో నీకు తెలుసా అని అప్పు అడుగుతుంది. తెలుసు అప్పు అని కావ్య అంటుంది. సరే పద, వెంటనే వెళ్దాం, ఆ యామిని గురించి మొత్తం నిజాలు బయట పెడదాం. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఈ క్రియేషన్ అంతా ఎలా చేసింది, నిన్ను ఎంతలా బాధ పెట్టింది, రాజ్ని మోసం చేస్తున్న సంగతి, ఇవన్నీ మనం బయట పెడదాం. అప్పుడు బావే యామినిని చీకొడతాడు. వెంటనే నువ్వు నా కళావతి, నువ్వు నా భార్య అని చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక నువ్వు బాధపడింది చాలక్క, పద వెళ్ళి మన బావని మనం తీసుకొని వద్దాం, ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్దాము, అప్పుడు వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు కదా, అందరం వెళ్ళి బావని తీసుకొని వచ్చేద్దాం పద అని అంటుంది అప్పు. ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా కళ్యాణ మండపానికి వెళ్తారు. కావ్యని చూసి షాక్ అవుతుంది యామిని. ఏంటి ఇదొచ్చింది ఇప్పుడు, ఏం చెయ్యబోతుంది, రాజ్ని నాకు దక్కనీకుండా చేస్తుందా ఏంటి? రాజ్, తొందరగా పెళ్లి చేసేసుకో, తొందరగా తాళి కట్టే, పంతులు కారి మంత్రాలేమీ వద్దు, తాళి కట్టే అని అంటుంది యామిని.